ఒక సాధారణమైన కన్యకను. ఎప్పుడైతే గాబ్రియేలు దూత వచ్చి నీవు దేవుని కుమారుని కని ఆయనకి యేసు అను పేరు పెట్టదు అని చెప్పారో ఒక్క క్షణం భయపడ్డాను. పురుషుని ఎరగని నాకు ఇది ఎలా సాధ్యం అని కలవరపడ్డాను. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని దూత చెప్పినప్పుడు నా భయాన్ని విడిచిపెట్టాను. నా సొంత ఆలోచనలను పక్కన పెట్టి పూర్తి విశ్వాసంతో ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆయన పాదాల దగ్గర నా జీవితాన్ని అప్పగించాను. ఆ ఒక్క విధేయత లోకరక్షకుడైన యేసుక్రీస్తును నా ద్వారా ఈ లోకానికి తెచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా వైపు చూడండి. దేవుడు నాలాంటి సామాన్యురాలని ఎంత గొప్పగా వాడుకున్నాడో చూసారా? నేను చేసింది కేవలం ఒక్కటే, ఆయన మాటకు లోబడ్డాను. మిగిలిన అద్భుతం ఆయనే చేశారు. ఈ క్రిస్మస్ రోజున మీకు నా సందేశం ఇదే. మీ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా, అది అసాధ్యమైనదని మీకు అనిపించినా, నాలాగే మీరు కూడా దేవునికి లోబడి చూడండి. ప్రభువా, నీ చిత్తమే జరగనివ్వు అని చెప్పి చూడండి. నా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు ఖచ్చితంగా మీ ద్వారా కూడా గొప్ప కార్యాలు చేస్తారు. నేను నమ్మాను, ఆయన కార్యము చూశాను. మీరు కూడా నమ్మండి, దేవుని మహిమను చూస్తారు. నేను దావీదు వంశస్థుడైన యోసేపును. నాకు ప్రదానము చేయబడిన మరియ గర్భవతి అని తెలిసినప్పుడు ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలి అనుకున్నాను. కానీ దేవుని దూత స్వప్నమందు కనిపించి ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని చెప్పినప్పుడు నా ఆలోచన మార్చుకున్నాను. వెంటనే దేవుని మాటకు లోబడి మరియను ఆ బిడ్డను సంరక్షించే బాధ్యత తీసుకున్నాను. అందుకే రక్షకుడైన క్రీస్తును పెంచే భాగ్యం నాకు దక్కింది. సోదరులారా, నా వైపు చూడండి. పరిస్థితులు నాకు అర్థం కాకపోయినా నేను దేవుని మాటకు లోబడి బాధ్యత తీసుకున్నాను. ఈరోజు మీరు కూడా దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత నుండి పారిపోకండి. నాలాగే మీరు దేవుని మాటకు లోబడితే దేవుని పనిలో ఉన్న సంతృప్తిని పొందగలుగుతారు. అదే కాలంలో ప్రభు యొక్క మార్గమును సిద్ధపరచుటకు వచ్చిన యోహానుకు వృద్ధాప్యమందు జన్మనిచ్చిన జకరియా నేను జకర్యాను యాజకుడను. దేవుని దూత నాకు కనబడి నీ భార్య నీకు కుమారుని కనును అని చెప్పినప్పుడు మా వృద్ధాప్యంను చూసి సందేహించాను. ఆ అవిశ్వాసం వలన 9 నెలల్లో మగవాడిని అయ్యాను. కానీ దేవుని మాట నెరవేరింది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ చెప్పున ఆ శిశువునకు యాహాను అని పేరు వ్రాతపలక మీద వ్రాసానో వెంటనే నా నోరు తెరుచుకుంది. నా మొదటి మాటతో ఇశ్రాయేలు దేవుని గొప్పగా స్తుతించాను. ప్రియమైన వారులారా, నా వైపు చూడండి. నేను మొదట నమ్మలేదు, అందుకే మౌనంగా ఉండిపోయాను. కానీ దేవుడు నమ్మదగినవాడు. ఈరోజు మీరు కూడా మీ పరిస్థితులను చూచి దేవుని సామర్థ్యాన్ని అంచనా వేయకండి. ఇది ఎలాగో సాధ్యం అని అడగకండి, కేవలం నమ్మండి. నాలాగే మీ అవిశ్వాసాన్ని విడిచిపెట్టి మీ నోరు తెరిచి స్తుతించండి. ఆయన మాట ఎన్నటికీ నెరవేరక మానదు. జకరియా భార్య అయిన ఎలిజబెత్ గారు, మరియ యొక్క బంధువురాలైన ఎలిజబెత్ అమ్మగారు. నేను ఎలిజబెత్ను. మరియ నా ఇంటికి వచ్చి పలకరించినప్పుడు ఆమె స్వరం వినగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాడు. ఆ క్షణమే నేను పరిశుద్ధాత్మతో నింపబడి బిగ్గరగా ఇలా అన్నాను: స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎంతో ఘనత. ఆమె గర్భంలో ఉన్నది సాక్షాత్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను పరిశుద్ధాత్మ ద్వారా గుర్తించాను. ప్రియమైన దేవుని వారలారా, నా వైపు చూడండి. నేను దేవుని చిత్తాన్ని గుర్తించాను, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రకటించాను. ఈరోజు మీరు కూడా కేవలం శరీరానుసారంగా ఆలోచించకండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. దేవుడు మీ మధ్యలో రక్షణ కార్యం చేస్తున్నప్పుడు
మౌనంగా ఉండగా నాలాగే ఆనందంతో ఆయనను మహిమపరచండి. ఆత్మపూర్ణులై జీవించండి. ఆయన రక్షణను ప్రకటించండి. పరలోకము నుండి వచ్చిన పరలోక దూత సైన్య సమూహము అందరి యొద్దకు వెళ్ళి ఎలాగున ఆ శుభవర్తమానమును తెలియచేశారో, నేను గాబ్రియేలు దూతను, దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ఆయన ఆజ్ఞ మేరకు ఈ లోకానికి ఒక మహా సంతోషకరమైన శుభవార్తను తెలియజేశాను. అదేమనగా, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు ఒక మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏలనగా దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టియున్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు అనున్నది. ఆ సర్వోన్నతుడైన దేవుని వర్తమానాన్ని ఈ లోకానికి అందించడమే నా పని. ప్రియమైన వారులారా, నా వైపు చూడండి. నేను దేవుని మాటకి లోబడి ఈ సువార్తను మీకు ప్రకటించుచున్నాను. ఈరోజు మీరు కూడా ఈ సంతోషాన్ని మీలోనే దాచుకోకండి. భయం విడిచిపెట్టి నాలాగే మీరు కూడా రక్షకుని గూర్చిన వార్తను 10 మందికి చాటి చెప్పండి. రక్షణ సువార్తను మోసుకెళ్ళే దూతల్లాగా మీరు మారండి. పొలములో గొర్రెలను కాచుకొనుచున్న గొర్రెల కాపరుల యొద్దకు దూత వచ్చి శుభవచనమును తెలియచేయగానే ప్రభు యొద్దకు వెళ్ళి ప్రభువును దర్శించుకుని మొట్టమొదటి సువార్తికులుగా గొర్రెల కాపరులు మారారు. మేము గొర్రెల కాపరులం. ఒక రాత్రి మందను కాచుకుంటుండగా దేవదూతలు ఒక గొప్ప శుభవార్తను మాకు చెప్పారు. మేము ఏమాత్రమూ ఆలస్యం చేయలేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి పశువుల తొట్టిలో పడుకుని ఉన్న లోకరక్షకుడిని కళ్ళారా చూశాము. జ్ఞానులకు రాజులకు దొరకని అవకాశం గొర్రెల కాపరులమైన మాకు దక్కింది. ప్రియమైన వారులారా, మా వైపు చూడండి. మేము ఏమాత్రమూ సందేహించలేదు. పిలుపును వినగానే పరిగెత్తుకెళ్ళాము. ఈరోజు మీరు కూడా దేవుని పిలుపును వినగానే ఆలస్యం చేయకండి. మీ పనులు పక్కన పెట్టి యేసు వైపు పరిగెత్తండి. మాలాగా మీరు ఆయన దగ్గరకు వస్తే పరలోక సంతోషం మీకు సొంతమవుతుంది. తూర్పు దేశము నుంచి నక్షత్రమును చూచి వెతుకుకుంటూ ప్రభువును చూడడానికి వచ్చిన జ్ఞానులు. మేము తూర్పు దేశపు జ్ఞానులము. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి యూదుల రాజు పుట్టాడని గ్రహించాము. ఆయనను చూడాలనే ఆశతో ఎంతో దూరం ప్రయాణించి బెత్లెహేముకు వచ్చాము. ఆ శిశువును చూసి సాగిలపడి నమస్కారం చేసి మా పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోలమును కానుకలుగా సమర్పించి అత్యానంద భరితులమయ్యాము. ప్రియమైన దేవుని పిల్లలారా, మా వైపు చూడండి. మేము ఆయనను వెతకడానికి మా ప్రయాణాన్ని ఆపలేదు. మా దగ్గరున్న శ్రేష్టమైనది ఆయనకు ఇచ్చాము. ఈరోజు మీరు కూడా దేవుణ్ణి వెతకడం ఆపకండి. బంగారము కన్నా విలువైన మీ హృదయాన్ని ఆయనకు కానుకగా ఇవ్వండి. మాలాగా మీరు ఆయనను ఆరాధిస్తే మీ జీవితం ధన్యమవుతుంది. బాలుడైన యేసుక్రీస్తు ప్రభువారిని తల్లిదండ్రులు మందిరములోనికి తీసుకుని వచ్చినప్పుడు ప్రభువును ఎత్తుకుని ప్రార్థన చేసిన సుమియోను. ఒకసారి దారివ్వండమ్మా.
నేను సుమియోను ప్రవక్తను. క్రీస్తు ప్రభును చూడకను మునిపే మరణం పొందనని పరిశుద్ధాత్మ ద్వారా నాకు బయలుపరచబడి ఆత్మ నడిపింపుతో దేవాలయంలోనికి వచ్చి ఆ శిశువైన యేసును నా చేతుల్లోనికి ఎత్తుకున్నాను. ఆ క్షణమే దేవుని స్తుతిస్తూ, నాదా సత్యస్వరూపి, ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని సమాధానంతో పోనిచ్చుచున్నావు అని పలికాను. ఎందుకనగా ఆయన రక్షణను నా కన్నులారా చూచాను. ఆయనను చూడగానే నా జీవితానికి పరిపూర్ణమైన శాంతి దొరికింది. ప్రియమైన దేవుని వారలారా, నా వైపు చూడండి. నేను యేసును చూశాకే నా ఆత్మకు నిజమైన విశ్రాంతి దొరికింది. ఈరోజు మీరు కూడా ఈ లోకంలోని శాంతి కోసం వెతకండి. నాలాగే మీరు కూడా యేసును మీ హృదయంలో చేర్చుకుంటేనే మీకు నిజమైన సమాధానం దొరుకుతుంది. ఆయన రక్షణను మనసారా చూడండి, సమాధానంతో వెళ్ళండి. ప్రభు జన్మించిన సమయంలో అన్న ప్రవక్త్రి విధవరాలై ఉండి మందిరములో ప్రభు యొక్క రాక కొరకు ఎదురు చూచిన అన్న ప్రవక్త్రి పద్మ. నేను అన్నాను ప్రవక్తిని. 84 సంవత్సరములుగా విధవరాలునై ఉండి దేవాలయాన్ని విడిచిపెట్టక పగలు రాత్రి ఉపవాస ప్రార్థనలతో నిరంతరము దేవుని సేవించాను. నా జీవితకాల నిరీక్షణకు జవాబుగా ఆ గడియలో లోకరక్షకుడైన క్రీస్తును నా కల్లారా చూశాను. వెంటనే దేవునికి స్తుతులు చెల్లించి ఆయనే మన విమోచకుడని అందరికీ చాటి చెప్పాను. ప్రియమైన ప్రార్థనా పరురాల, నా వైపు చూడండి. ఈ వృద్ధాప్యంలో కూడా నేను ప్రార్థనలో అలసిపోలేదు. అలాగే దేవుని గురించి చెప్పడము ఆపనూ లేదు. ఈరోజు మీరు కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టక నాలాగా మీరు కూడా ప్రార్థనలో కనిపెడితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థించండి. ప్రభువును గూర్చి ధైర్యంగా మాట్లాడండి. మరి మేము చేసిన ఈ చిన్న ప్రయత్నంలో మీకు అర్థమైందని మేము అనుకుంటున్నాము.